విష్ హ్యాపీ బర్త్డే రఘు. చాలా సంతోషంగా ఉన్నది. ఫస్ట్ టైం వాడు ఉద్యోగం చేసే ఊరికి తీసుకెళ్ళాడు, గుట్నూరు. వెళ్ళేటప్పటికీ స్టాఫ్ అంతా మా కోసం ఎదురు చూస్తూ లైన్ తీరి ఉన్నారు. వాళ్ళ మధ్య నుంచి మేమిద్దరం వెళుతుంటే చాలా సంతోషం ఇస్తుంది. మా నాన్నగారికి ఇష్టమైన పేరు రఘువీర్ సమర్థ. ఆ పేరునే మా అబ్బాయికి పెట్టుకున్నాము. రఘువీర్ సార్థకనామం పేరు. అందరికీ సహాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. ఎంతమందికి పెళ్ళిళ్ళు చేయించటము, చదివించటము, ఎన్నో సహాయాలు చేస్తుంటేవాడు. తర్వాత ఒకసారి బాసర వెళ్ళాము. అమ్మవారిని చూసుకుని తిరిగి వస్తున్నప్పుడు వాడు పట్టుబట్ట కండువాతో ఉంటే ఎవడో బ్రాహ్మడు జీపు నడుపుతూ పోతున్నాడని నిర్లక్ష్యంగా ఒక 25 బండ్లు సైకిల్ మీద వెళ్తున్నారు. కట్టిన ఈ మొక్కలన్నీ చెట్లన్నీ కొట్టుని కలప వేస్తుంటే వాళ్ళు ఆగలేదు. వెళ్ళి అప్పుడు జీపు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి అడ్డంగా పెట్టి ధైర్యంగా రాత్రి అయినా వాళ్ళని ఎదిరించి నిలబెట్టాడు. అప్పుడు వాళ్ళు ఎక్కడొక్కడ వదిలిపెట్టి సైకిళ్ళు బండ్లు వదిలిపెట్టి పారిపోతుంటే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళంతా వచ్చి వాళ్ళని పట్టుకుని ఆ బండ్లు సైకిళ్ళు తీసుకెళ్ళారు. నా కళ్ళారా నా ముందర వాడు చేసే సాహసాలు చూసి చాలా సంతోషం వేసింది. అర్ధరాత్రి అయినా భయపడకుండా వాడు ఒక్కడు ధైర్యంగా నిలబడ్డాడు. డ్రైవర్ తప్ప ఇంకెవరు లేరు పక్కన. నిలిపి అవన్నీ కూడా బండ్లు సైకిళ్ళు వాళ్ళని పట్టుకుని అక్కడ ఆఫీస్కి తీసుకెళ్ళి చేశారనమాట. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అవసరమైన వాళ్ళకి, పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం కానీ, చదివించటం కానీ, ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా ముందుకు వచ్చి మా నాన్నగారిని మించిన సహాయం చేస్తుంటాడు. చాలా సంతోషం పడుతుంది. ఇట్లాగే ఇంకా చేయాలని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. 1989లో అయింది రఘువీర్ తోటి. రఘువీర్ నేను పెళ్లి చేసుకునే టైంకి నాకు ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మాకు కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఎన్ఆర్కే రావు గారు, అలాగే శోభ, ఇప్పుడు పీసీసీఎఫ్గా ఉన్న శోభ. అయితే ఎప్పుడైతే ఈ సంబంధం వచ్చిందో మా నాన్నగారు ఎన్ఆర్కే రావు గారిని అడగడం జరిగింది, అబ్బాయి ఎలాంటి వాడని. అప్పుడు ఆయన చాలా మంచివాడు, మంచి సంబంధం చేసుకోండి అని చెప్పారు. అలాగే శోభని నా ఫ్రెండ్ కాబట్టి శోభ అప్పటికే సబ్డిఎఫ్ అనంతపురంలో పనిచేస్తుంది. తనని అడగడం జరిగింది. తను ఒక్కటే చెప్పింది, మేము ఐఎఫ్ఎస్లో ఒక ఇది ఉంటుంది, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అని మాకు నేర్పిస్తారు. ఇప్పుడు రఘువీర్ ఐఎఫ్ఎస్ అయ్యాక అందరూ కూడా ఆర్ఎల్క్యూ అంటున్నారు, రఘువీర్ లైక్ క్వాలిటీస్ అని. అంత బెస్ట్ ఆఫీసరు నువ్వు, యు ఆర్ గోయింగ్ టు మ్యారీ అనేది. నిజంగా కూడా నేను ఈ 32 ఏళ్లలో ఆయన అంతటి బెస్ట్ ఆఫీసర్ని నేను చూసున్నాను. నా సోషల్ వర్క్ ఫీల్డ్లో కూడా నేను చాలామంది ఐఏఎస్లని, ఐపీఎస్లని కలుస్తూ ఉంటాను. కానీ ఇంత డెడికేటెడ్ ఆఫీసర్స్ని చాలా తక్కువ మందిని చూశాను. అలాగే ఇంత కమిట్మెంటు, డెడికేషను, ఆనెస్టీ, ఇవన్నీ కూడా నిజంగా ఒక ఆఫీసర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. అయితే నేను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాను, ఇంట్లో కూడా ఆఫీసర్లానే బిహేవ్ చేస్తామని. అంటే ఆఫీసర్ అంటే దర్పం కాదు, ఒక నేను హంగు కాదు, ఆర్భాటం కాదు, నేనేదో గొప్పవాడిని, నన్ను అందరూ గొప్పవాడిగా చూడాలి అనే ఇది కాదు. రఘువీర్ ఏంటంటే తను అందరిలో కలిసిపోతూ అందరికీ అన్నీ నేర్పిస్తూ ఒక మెంటర్గా పనిచేస్తాడు. వాళ్ళ కింద సబార్డినేట్స్ కూడా నాతో మాట్లాడినప్పుడు చాలామంది ఇదే చెప్పారు, మేడం మీరే చెయ్యండి, నేను వెనకాల ఉన్నాను, ఇలా చెయ్యండి అలా చేయండి అని చెప్తారు, కానీ తను చేసి చూపించడం కానీ అట్లా చెయ్యరు, దానివల్ల మేము చాలా నేర్చుకున్నాం అని చెప్పిన వాళ్ళు కోకొల్లలు. సో వీఆర్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నేను ఐఎఫ్ఎస్ అవ్వాలనుకున్నాను కానీ ఇలాకి అవ్వలేకపోయాను. కానీ రఘువీర్లో ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నందుకు నేను రఘువీర్ ఎలా పని చేయాలని అనుకున్నానో రఘువీర్ అలా పనిచేశారు.
సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలాగే రిటైర్మెంట్ అనేది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, అది ఇలా కంప్లీట్గా రిటైర్మెంట్ కాదని నేను అనుకుంటా, లైఫ్కి రిటైర్మెంట్ కాదు. సో హీ విల్ వర్క్ డెఫినెట్లీ అండ్ ఇంకా కూడా బాగా పనిచేస్తారని, ఇప్పుడు ఉన్న ఏవైతే ఆఫీసర్గా ఉన్న లిమిటేషన్స్ లేకుండా తనలో ఉన్న యాక్టివిజం బయటికి తీసుకొచ్చి ఇంకా ఎక్కువగా పనిచేసి చాలామందిని మెంటర్ చేసి పర్యావరణ ప్రేమికుల్ని తయారు చేస్తారు, వన ప్రేమికుల్ని తయారు చేస్తారని నేను అనుకుంటున్నా. ఐ విష్ హిమ్ వెరీ హ్యాపీ అండ్ ఫ్రూట్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్. అండ్ నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నది ఏంటంటే వీ విల్ బీ టుగెదర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. అది నాకు హ్యాపీనెస్ ఇచ్చేది. ఎందుకంటే ఇన్నాళ్ళు తన వర్క్ దీంతో కొంతవరకు నా వర్క్ తోటి వీ కుడ్ స్పెండ్ టైమ్. నౌ వీ వుడ్ లైక్ టు స్పెండ్ టైమ్, డూ వరల్డ్ టూర్స్. నాకు పెళ్ళైనప్పటి నుంచి ఒక ప్లాన్ ఉండింది, సో అది ఇప్పుడు సాకారం అవుతుందని అనుకుంటున్నాను. ఐ విష్ హిమ్ వెరీ హెల్దీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. Requires rest and peaceful life అనిపిస్తుంది. He deserves it after a hectic service of unblemished career for nearly 4 decades of service. అతను నేను ఫాదర్ ఇన్ లా అని చెప్పడం కాదు, ఐ హ్యావ్ బీన్ క్లోజ్లీ అబ్జర్వింగ్ హిమ్ till from the time of his marriage. He's a very honest fellow, very straightforward, at the same time very kind and affectionate, not only to his kin and kith but to all others. He helps people who are in need and who are suffering. మంచి సర్వీస్ చేశాడమ్మా, అన్బ్లెమిష్డ్ కెరియర్. వాళ్ళ ఆఫీసు సుపీరియర్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు, వెరీ గుడ్ ఆఫీసర్ అండి, వెరీ ఇండస్ట్రియస్, ద సేమ్ టైం వెరీ ఎఫిషియంట్ అండ్ సిన్సియర్ అని. ఎవరో గుడ్ ఆఫీసర్ అని ఈయన సుపీరియర్ రాస్తే చీఫ్ సెక్రటరీ పిలిచి అదేమిటి ఐ డోంట్ అగ్రీ, ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ అని రాశాడు. అట్లా అదే కాకుండా అనదర్ నోటబుల్ ఫీచర్ ఏంటంటే అతనిలో ఎప్పుడో చిన్నప్పటి ఫ్రెండ్స్ని, అతని క్లాస్మేట్స్, అతని యూనివర్సిటీస్ మేట్స్ అండ్ దెన్ కొలీగ్స్, ట్రైనింగ్లో నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్, వీళ్ళందరితోనే ఇంటరాక్షను, ఎప్పుడు కాంటాక్ట్లో ఉండడం, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళని కలుస్తూ ఉండడం, వాళ్ళు ఇక్కడ అతని దగ్గరికి వస్తే పిలిచి ఇంటికి పిలవడం, ఇవి అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు ఇటువంటివి. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, వెరీ నోబుల్ థింగ్. He never imposes his views on others. He gives independence for others to think about it and do whatever they want. I'm happy he is retiring with a good name and reputation in service, as well as he's a good human being. I love him. I pray for his peaceful life, peaceful retired life, and to enjoy his retired life. Raghuveeru, Managing Director of Forest Corporation, రిటైర్ అవుతుండడం మాకు చాలా గర్వకారణం. ఆయన చేసిన సేవలు మేము గత 32 ఏళ్ళు బట్టి గమనిస్తూనే ఉన్నాము. చాలా మంచి నిస్వార్థతతో పనిచేసే అధికారి ఆయన. అటువంటి అధికారి చాలా బాగా పనిచేస్తున్నారు. వారు రిటైర్ అవుతున్నారని చెప్పేసి మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఆయన రిటైర్ అయినాక కూడా ఆయన కృషి ఆయన చేస్తూనే ఉంటారు. ఆయన కృషి వలుడు. మొక్కలంటే ప్రాణం, అడవులంటే ప్రాణం, జంతువులంటే ప్రాణం. అందుకని ఆయన నిత్య జీవితంలో కూడా అందరితో కూడా మనుషులతో ఆప్యాయతగా మెలగడము, తగిన సేవలు అందించడం ఆయన యొక్క అలవాటు. ఆయన రిటైర్ అయ్యేది ఇంకా విశ్రాంతి తీసుకుంటారని మనం అనుకోవడమే కానీ ఆయన రిటైర్ అవ్వరని నా ఉద్దేశం. ఎప్పటికీ సేవలు అందిస్తూనే ఉంటారని నా అభిలాష. ఆయనకు అందుకు తగినటువంటి ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని
ఐశ్వర్యాన్ని అన్నీ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ప్రశాంతమైనటువంటి రిటైర్డ్ జీవితం గడపాలని రఘువీర్ గారు నేను ఆశిస్తున్నాను. రఘు, నీకు పుట్టినరోజు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు. హలో రఘువీర్ భయ్యా, నిన్ను ఇలా అనడమే నాకు ఇష్టం. అత్తయ్య గారు మావయ్య గారు వారి సంతానాన్ని మంచి ముత్యాలుగా తీర్చిదిద్దారు. వారి సంరక్షణలో నీ టాలెంట్తో మంచి ఫారెస్ట్ ఆఫీసర్గా అభివృద్ధిలోకి వచ్చి మంచి లైఫ్ స్టైల్ గడిపావు నువ్వు. ఇది పిల్లలకి ఎంతో ఆదర్శనీయం. అటు సమాజానికి ఇటు కుటుంబానికి ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నావు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. హ్యాపీ బర్త్డే. ఇంకా సమాజానికి నువ్వేమైనా సర్వీస్ చేయాలని అనుకుంటే దానికి తగిన శక్తియుక్తుల్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ బర్త్డే. గుడ్ లక్. सबका कहना है 1000 में मेरी भैया है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है. हाय रघु. రామో విగ్రహాన్ ధర్మ. రాముడు ధర్మానికి ప్రతీక అయితే రఘురాముడు పేరు సార్థకం చేసుకున్నాను. నువ్వు ఇటు కుటుంబానికి అటు విశాఖకి ఎంతో పేరు తెచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 84లో నువ్వు ఫస్ట్ IFS సెలెక్ట్ అయినప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్కి అందరికి వచ్చి సీ ఆఫ్ చేస్తున్నప్పుడు ఆ ఆనంద క్షణాలు ఇప్పటికీ మరవలేము. అలాగే ఆదిలాబాద్ ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు ఎస్కార్ట్తో వచ్చావు, గన్మ్యాన్తో. అలా ఆనంద బాష్పాలు రెండోసారి కూడా మళ్ళీ గారిపోయినాయి. తర్వాత మన ఐరావతం లాంటి అంబాసిడర్, వైట్ అంబాసిడర్ కారు, అప్పుడు కారు ఒకటి మన కాలనీలో నీకే ఉండేది, అక్కడ హారు కొడితే ఇంటికి వినపడేది. అప్పుడు కూడా ఒక మొదటి క్షణాలు అనమాట. అలాగే నువ్వు ఇటు కుటుంబానికి అటు శాఖకి చాలా మంచి పేరు తెచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గజేంద్ర మోక్షంలో హరి రావడము ఒక నిమిషం లేట్ అయిందేమో కానీ నువ్వు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ ఎంతో సహాయపడుతూ నువ్వు అందరికీ మంచి పేరు తెచ్చుకున్నందుకు కూడా చాలా సంతోషం. తర్వాత నాటేది ఒక్క మొక్క వేసేది 1000 కొమ్మ. అలానే నువ్వు ఈనాడు నాటిన విత్తనాలు రేపు మహావృక్షాలే ఫ్యూచర్ జనరేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. అశోకుడు తర్వాత రఘువీరే ఈ మొక్కలు నాటాడని ప్రతి ఒక్కరూను ఎంతో ఆనందపడతారు. సరిలేరు నీకెవ్వరు. Hi Raghu, our bonding is from the day when I married to your sister on 11th August 1984, and this bonding will continue to be there forever. So in your service you have excelled in your department in all walks of life, in all stages, not only in your department, in the government also. And Telangana government has, and the erstwhile Andhra Pradesh also has recognized well your services, and this will continue to be there for some more time post retirement. My strong belief and feeling is that you are going to occupy one more position from now on, and you will excel from there once again. And as far as the helping nature is concerned, you are the number one known in all our families. So whoever is in need, so you never said no, and you came forward and helped them in many ways. So this will, I wish you that this will continue forever throughout your life.
Hi Dad. Wish you a very happy retirement and congratulations on a wonderful career. 36 years is a very long time, and this is a testament to your willpower and your commitment to your work, and it is evident from all the wonderful work that you've done over the years. Always an inspiration to all of us. A lot to learn from you. Obviously, your go-to favorite lessons for everyone: commit, जो भी करते हो 100% करना, and then individual social responsibility, and everything that you like to tell at every function that you go to is obviously really good lessons for every citizen, not only your own family or any kids listening in and so on. But I just want to say many congratulations, and yeah, I'm really excited to see how your second innings pans out. Bachpan mein when we play cricket, we used to play test matches, and this is no different. And I hope you have a lot of fun and very fulfilling and satisfying retirement. Congratulations. Happy retirement. Thank you for showing me animals. Happy birthday, Elfin Tata. Happy birthday, Elfin Tata. Happy birthday, Elfin Tata. Happy birthday, Elfin Tata. God bless you, Elfin Tata. God bless you, Elfin Tata. God bless you, Elfin Tata. Happy birthday to you. Hi Mama. Mamalo 2 Ma's unnai. You have given all the kids in our family double the amount of a mother's love, I can say. By being yourself and being a role model, you've inspired all of us. మా అందరికీ నేచర్ పైన, యానిమల్స్ అండ్ బర్డ్స్ పైన ఎంతో ఇంట్రెస్ట్ కల్పించావు. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈక్వల్లీ సహాయపడతావు. ఐ థింక్ మేకింగ్ పీపుల్ హ్యాపీ ఈజ్ వాట్ మేక్స్ యూ హ్యాపీ, అండ్ దాట్స్ వాట్ మేక్స్ యూ అమేజింగ్. నాకు పర్సనలీ చెప్పాలంటే యూ వర్ మై అఫిషియల్ చైల్డ్హుడ్ ఫోటోగ్రఫర్. ఎన్నో ఆల్బమ్స్ విత్ ఫొటోస్ క్లిక్డ్ బై యూ అండ్ విత్ ఫనీ అండ్ క్యాచీ క్యాప్షన్స్. ఐ చెరిష్ ఆల్ ఆఫ్ దెమ్ మామా. బీ ద చేంజ్ దట్ యూ విష్ టు సీ ఇన్ దిస్ వరల్డ్ అని గాంధీ గారు చెప్పారు. You are the perfect example of that, Mama. You practice before you preach, and you do what is right. So, ee big milestone ki chala respectable and honorable accomplishments and achievements unnai. Congratulations for that. I know that your brilliant ideas won't stop here. So, run with many more projects, many more adventures. Happy birthday to you, Mama. We wish you happiness, health, joy, luck, and many more beautiful memories to come. We all love you very much, Mama. Take care. Hi, Mama. I remember the first time I met you. You were formidable yet very friendly. You warmly welcomed me into the family, and I really appreciated that. No matter how busy you are, it's great that you find time to come for family gatherings and events. I fondly remember our Niagara trip, and more recently our trip to Hyderabad Zoo with Reyansh and the whole family. Reyansh really loved it, and he fondly calls you Elephant Tata after that. We all are very proud of you for your service to the state and the country, and I wish you a very happy retirement, a very happy birthday. Please enjoy your time. Take care. Bye. Hello from Birmingham, United Kingdom. Mama, we are celebrating 2 things today. One, of course, your birthday, so wishing you a very happy birthday, Saji baby. And second thing is you reached another phase, another milestone in your life. So it's a huge cause for celebration. And for me specifically, memories from childhood, be that going to a zoo or a camping or Warangal or any of our vacations, our life was so much more easier and better and beautiful thanks to your hard work. We were enjoying the fruits of your hard work, I guess.
and a huge phase in my life was dedicated to civil services. It doesn't matter that I didn't get through because there was so much learning. And Antarctica, which was so defining for me, you are that one single person that I can thank for it, because even before I told my parents, I told you about it, and you took such good care of me throughout. And building a whole career and around sustainability, around environment, that has been truly inspired by you. Thanks for making us feel better, be stronger and happier, and bringing all of us together. We all love you so much. See you soon, Mama. Take care. Happy birthday again. హాయ్ బాబాయ్. ఇంట్లో ఏం పని కావాల్సి వచ్చినా కాస్త క్రిటికల్ అయినప్పుడు బాబాయ్ నడి చూద్దాం అని ఎంచాలనుకున్నామో నాకైతే లెక్కనే లేదు. సో అది మన ఫ్యామిలీ సూపర్ పవర్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నీ వల్ల అందరం ఒక ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ ఎన్వైరన్మెంట్లో పెరిగాము. ముఖ్యంగా నేను ఎంజాయ్ పెడతానప్పుడు చాలా సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ. నీతో బయటకు వచ్చినప్పుడల్లా ఫుల్ స్పెషల్ ట్రీట్మెంట్ వచ్చేది. సో దట్ విల్ బీ ఇన్ మై మెమరీస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ యూ హ్యాడ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. అండ్ congratulations on your retirement, and there is no better way than to celebrate with your birthday, so happy birthday as well. హాయ్ బాబాయ్. నీ అచీవ్మెంట్స్ని, నీ హార్డ్ వర్క్ని చూసి నేను చాలాసార్లు ఇన్స్పైర్ అయ్యాను. యు ఆర్ మై రోల్ మోడల్. అండ్ చిన్నప్పటి నుంచి ఏం అవసరం ఉన్నా చాలాసార్లు హెల్ప్ చేసావు. నా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అప్పుడు నువ్వు నాకు కార్ పంపించావు. నీ క్యాంపస్లో ఉండి నేను ప్రిపేర్ అయ్యాను. నా ఎగ్జామ్స్ అన్నీ అలాగే రాశాను. నాకు ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు ఫస్ట్ 3 months నీ దగ్గరే ఉండి నేను వర్క్కి వెళ్ళేదాన్ని. అండ్ చాలా ప్లేసెస్ తిప్పావు చిన్నప్పటి నుంచి. అండ్ గుజరాత్ వాజ్ వన్ ఆఫ్ మై లాంగెస్ట్ ట్రిప్స్. ఇవన్నీ నాకు చాలా మంచి మెమరీస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. నెక్స్ట్ ఇయర్ నా కాన్వకేషన్కి మీరందరూ కలిసి కెనడాకి రండి. కెనడా టూర్ చేద్దాము. ఎంజాయ్ యువర్ రిటైర్మెంట్ అండ్ హ్యాపీ బర్త్డే. సీ యూ సూన్. हाय रघु भाई साहब, नमस्कार. आप कैसे हैं? आपने बहुत अच्छा सक्सेसफुल एनवायरमेंटल के लिए फॉरेस्ट डिपार्टमेंट में रहकर काम किया है, उसके लिए बहुत बहुत बधाई. आप एक अच्छे भाई, एक अच्छे बेटे और एक अच्छे पिता के रूप में भी रहे हैं. आपने धरती माँ जो एक हमारी माँ है, उसकी सेवा के लिए आपने इतने दिनों अपनी सेवा के साथ साथ जो पर्यावरण को बचाया है, वो अपने आप में बहुत बड़ा काम है. आगे के लिए भी आप इसी तरह से पर्यावरण के हित में काम करते रहें. मेरी आपको बहुत बहुत बधाई है आगामी भविष्य के लिए. थैंक यू. ప్రేమైన తమ్ముడు రఘుకి స్వాగతం. నీ భావి జీవితం కూడా ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా సాగుతూనే ఉండాలని భగవంతునికి ప్రార్థన. అందుకు మా శుభాశిస్సులు. హ్యాపీ రిటైర్డ్ లైఫ్. నువ్వు రిటైర్డ్ లైఫ్ నీకు అనకూడదు, ఎందుకంటే యు ఆర్ నాట్ టైర్డ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ నో రిటైర్మెంట్ ఫర్ యూ. యూ కెన్ కంటిన్యూ యువర్ యాక్టివిటీ యాజ్ ఎవర్. మన అడవి రాముడు, వనవీరుడు చిరంజీవి రఘువీరుడు జననం, ఎదుగుదల, చదువుకోవటం, ఎదుగుదల ఇత్యాదులన్నీ నాకు బాగా అవగతం. చిన్నప్పుడు వాడు పసితనంలో వాడిని తీసుకెళ్ళి క్రచ్చిలో దించటం దగ్గర నుంచి ఐఎఫ్ఎస్లో చేరటానికి నాంపల్లి స్టేషన్లో రైలు ఎక్కిచ్చేదాకా నాకు చాలా విషయాలు గుర్తున్నాయి. సుగుణాభిరాముని వలె రఘు జీవితారణ చేసి మన్నన పొందాడు. ఉద్యోగంలోనే కాకుండా సంఘంలో, వ్యక్తులతో, వ్యవస్థలతో స్వధర్మాన్ని పాటించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ శ్రేష్ఠుడికి ఈ జ్యేష్ఠుడు తరఫున శుభాభినందనలు, శుభాశిస్సులు. శ్రీరామ జయ రామ, జై జయ రామ్, జయ రఘువీర సమర్థ. రఘు, నీకు పదవీ విరమణ సందర్భంగా నా శుభాశీస్సులు. నువ్వు ఇంకా మాకు చాలా చిన్నవాడివే. మేము సైదాబాద్ వచ్చినప్పుడు నువ్వు ఉయ్యాల్లో కూర్చుని చక్కగా హిందీ పాటలు పాడుతూ ఉత్సాహంగా అట్లా నవ్విస్తూ ఉండేవాడివి. అట్లాగే ఎప్పటికీ నీ ఆదరాభిమానాలు మా మీద అలాగే ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ నువ్వు హాయిగా నీ భావి జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఇంకా మంచి మంచివి కార్యక్రమాలు చేస్తూ అలాగే ఉండాలని ఆశిస్తూ ఉంటానమ్మా. బై రఘు. బై రఘు. గాడ్ బ్లెస్ యూ.
రఘు హ్యాపీ రిటైర్మెంట్ డే, హ్యాపీ బర్త్డే. రఘు, నువ్వు చక్కగా మంచి పేరు తెచ్చుకొని పదవి విరమణ చేస్తున్నావు, చాలా సంతోషం. ఈ సందర్భంగా మనం తలుచుకోవాల్సింది మీ నాన్నగారిని. ఆయన ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఇంకోసారి చెబుతున్నా, నేను కూర్చోబెట్టి ఆ ట్రూప్ బజార్ ఇంట్లో పక్కన కూర్చోబెట్టి 3 గంటలకల్లా రేడియో స్విచ్ ఆన్ చేసి ఈ ప్రశ్న సమాధానం చూడని, అది బాలానందం కార్యక్రమం అనుకుంటాను. అది అట్లా ఆయన పెట్టిన స్టెప్పు మొదటి చిన్న పాదం ఒక పెద్ద మంచి ఉన్నత స్థానానికి చేరావు. అక్కడ కూడా మళ్ళీ పదవేల్లో కూడా ఒక్కొక్కటే అంచెలంచెలుగా పెరిగావు. సో వెరీ హ్యాపీ. సో ఇప్పుడు రిటైర్మెంట్ అనేది అందరికీ ఉండేదే, అదేం పెద్ద ఏదేం లేదు. 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంటు. అయినా రిటైర్మెంట్ నాట్ ఫర్ లైఫ్, కాబట్టి హ్యాపీగా గడపటం. బీ హ్యాపీ, ఎంజాయ్ లైఫ్. అది మా ఫ్లాగ్, BHEL. ఇప్పుడు ఇంకోటి అంటే ఇంకో హెచ్ చేర్చా, బీ హ్యాపీ, హెల్దీ అండ్ ఎంజాయ్ లైఫ్. మమతకు కూడా మా శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ రఘు మామ, ఆల్ ది బెస్ట్. హలో, మీకు సూపరాన్యుయేషన్ గ్రీటింగ్స్ అండి మా అందరి ఫ్యామిలీ తరఫున. Raghu, happy retirement. It's not actually retirement from the service, not from the family and social services which you are doing. It's a great privilege to be your cousin in our family. Even నాన్నగారితో సహా నీ మీద బోల్డ్ నమ్మకం, నీ ఆదరణ, ఆప్యాయత, మమతతో కలిసి my both at service, in your service affairs and also in our family get-togethers and all. We wish you a happy, healthy and prosperous retired life. Thank you. Happy birthday Raghu Mama. Happy retirement. Hope you enjoy. Bye. Thank you. Happy birthday, Raghu Tata. Happy retirement. Happy birthday, Raghu Mama. You're entering a big 60. Happy birthday and happy retirement. I'm sure Mamata and you are going to do wonders in Taruni. Happy birthday and happy retirement, Andy. Happy All the best. birthday. Thank you. All the best. Hi Anna, we all would like to congratulate you for your dedicated service towards our nature and nation, and your dedication and hard work is very inspirational to all of us. ఇంత దాని వెనకాల కూడాను ఇంకా మాట్లాడుకుంటే నువ్వు నాకు యు ఆర్ మై టీచర్ ఇన్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. తర్వాత నువ్వు నా ఇన్ఫిల్ చేసేటప్పుడు కూడా ఎంట్రన్స్ రాయటానికి తీసుకెళ్ళి యూ వెయిటెడ్ ఫర్ మీ ఇన్ ద జీప్ అవుట్ సైడ్ ద సెస్. ఎంఫిల్ పేపర్ వర్క్ కూడా నువ్వే చేసావు. ఇంత జర్నీలో కూడాను ఇట్ వాస్ సో ఐ హ్యాడ్ సో మెనీ వెరీ గుడ్ మెమరీస్. పరమేశ్వరి థియేటర్లో సినిమాల దగ్గర నుంచి అన్నీ కూడా బాగా గుర్తు. అండ్ దెన్ ఐ స్టిల్ రిమెంబర్ యూ గోయింగ్ టు యువర్ మ్యూజిక్ క్లాసెస్. ఎంఎస్సీ చేస్తూ నువ్వు అక్కడ టేప్ రికార్డర్ పెట్టుకుంటూ చక్కగా పాటలు వింటూ చదువుకోవటం. అండ్ దెన్ ఇది 26 years బ్యాక్ లుకింగ్ ఫార్వర్డ్ అనే బుక్ నాకు నువ్వు గిఫ్ట్ చేసావు. అండ్ ఇలా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి రా. 1 minute 2 minutesలో అయ్యేది కాదు అది. ఇంత దీనిలో నీ కంపానియన్గా వచ్చిన మా వదిన గారు, అండ్ షీఈ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఆవిడ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీలో కూడా ఐ కంగ్రాచులేట్ హర్ ఆల్సో ఈక్వల్లీ. మీ కొత్త ఇంట్లో మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం మేమందరం. ఒకసారి మా ఇంటికి రండి తప్పకుండా అందరూ. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అనియా. బాయ్. Hi Raghu. Very soon you're going to start a second phase of your life. It's a very important one, and you're going to have a lot of fun, pleasure with your family.
near and dear ones. So Sharmila joins us to wish you to lead a very wonderful, blessed and rocking period of umpteen number of years ahead. Take care enough. God bless you. Hi Raghu bhai, how are you? Wishing you a very very happy and healthy, prosperous retired life. Let us save nature as always. Okay, all the best. Bye. Hi Raghu. Raghu Mama title is very apt for you at this point of time when you are on the verge of retirement. Well, the entire family is proud of your achievements. Now retiring as an additional secretary in the government of Andhra Pradesh. When you look back at what you have achieved, what you have done, all the improvements which you have done, all the good things, changes which you have brought in the department, in the service, I think people are really proud of you, and your own subordinates look at you in awe for all the good work which you have done. Whatever you have missed out in life, I think it is now time to relax, spend a lot of time with your dear ones, and probably make your memoirs and release a book for the progeny to follow you and your good deeds. God bless. All the very best in your retired life. Bye. Hi Raghu Mama, how are you? We just wanted to wish you congratulations on such a successful career, and wanted to say congratulations on your retirement, and we hope that you have a lot of time now to do things like going out hiking, maybe take up golf, continue to be such a good photographer. Yeah. Congratulations, Baba. Best of luck, and then enjoy. You have a lot of time to spend with Mamata now, and then also come over here and then spend some time with us. Yeah, we love that. Hello Anay garu, congratulations. Finally, you get to retire, do what you love. ఇప్పుడు కానీ ఒకటి జాగ్రత్త, ఇప్పుడు ఒక కొత్త బాస్ నీకు 24/7 మమతా is your boss, Vadina is your boss also. But one thing though, like every day is a Sunday for you now, so that's good. హాయిగా కొత్త సోఫాలు, హాయిగా కౌచుల్లో హాయిగా రోజంతా పడుకుని, they'll become your best friends and you can have fun, no schedule. Very good. Yeah, you can watch all the movies, Mahesh Babu movies, ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే చూడొచ్చు. You can have all the fun you want, and yeah, we definitely want to come. మాకు ఇంకా అప్పుడు గుర్తొస్తుంది మీతో పాటు నయగారా వెళ్ళినప్పుడు పిల్లలు మనము అందరం కలిసి, ప్లస్ we traveled here. ఇంకా now you have all the free time, so come over. We'll want you to be here in 2021. We'll spend 2021 together. Best of luck. Congratulations. Congratulations again. Congratulations. Best of luck.